ఓకే. మక్కా మక్కా. సో, మక్కా ప్లేస్ సో, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అది చాలా ఇంపార్టెంటు. ముస్లిం సమాజానికి ముస్లిం వరల్డ్ ముస్లిమ్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేసు. సో, అది అది సౌదీ అరేబియాలో ఉంది మక్కా. మక్కాని బైతుల్లా గాడ్స్ ప్లేస్ అని గూడా అంటారు. గాడ్స్ నివసించే ప్లేస్ అని గూడా అంటారు. బైతుల్లా అని అంటారు. అండ్ దెన్ మక్కా అండ్ మదీనా. సో, 2 కలిపి హజ్ యాత్ర అంటారనమాట. సో, మన మన తెలుగు రాష్ట్రాల్లో హజ్ యాత్రకి గవర్నమెంట్ గూడా స్పాన్సర్ చేస్తుంది. మనం చెప్పుకోబోయే మన సో కాల్డ్ సెక్యులర్ గవర్నమెంట్స్ హజ్ యాత్రకు కూడా చాలామంది ప్రతి ఇయర్ చాలామందికి మనీ పెట్టి ఫ్లైట్స్, టికెట్స్ అయన్నీ చేసి అక్కడ హజ్ యాత్రకి పంపుతారనమాట. సో, అంత ఇంపార్టెంటు. అంతే కాకుండా 5 పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం ఫండమెంటల్ పిల్లర్స్‌లో మనం ప్రేయర్ అనుకోండి, ఆర్ కొంత మనీని పేదలకి వాడే జకాత్ అనుకోండి, ఫెయిత్, బిలీఫ్ సిస్టమ్‌గా అనుకోండి, హజ్ యాత్ర. సో, ఇవన్నీ వన్ ఆఫ్ ద 5 పిల్లర్స్‌లో ఒకటనమాట. అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? అండ్ ఆల్సో మన మసీదులో డైరెక్షన్ ఆఫ్ ప్రేయర్. సో, ఎటువైపు ప్రే చేయాలి మన మసీదుల్లో అనేది కూడా మక్కా డైరెక్షన్ వైపే మనం ప్రే చేయాలనమాట. సో, అంత ఇంపార్టెంట్. సో, దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మక్కా గురించి. అసలు మక్కా అనేది ఎలా వచ్చింది? దాని బ్యాక్‌గ్రౌండ్ గురించి ఎక్కువగా మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. సో, ఆహ్, సో, దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో, ఆహ్, ఇప్పుడు మీరు చూసారంటే ఇది ఇస్లాం అనేది ఇది మన ఫస్ట్ ఎపిసోడు. ఇస్లాం అనేది అబ్రహమిక్ రిలీజియన్స్‌లో ఒకటనమాట. సో, అబ్రహం రిలీజియన్ అంటే అబ్రహం స్టార్ట్ చేసిన రిలీజియన్స్. మోనోథిస్టిక్ రిలీజియన్స్ అంటే ఒకటే ఒక గాడ్. నాట్ విగ్రహారాధనని అపోజ్ చేసే గాడ్ అనమాట. ఒక ఫిలాసఫీ అనుకోండి, ఆర్ ఒక రిలీజియన్ అనుకోండి. విగ్రహారాధనని గట్టా కాకుండా ఒక అల్టిమేట్ బీయింగ్ ఒకళ్ళలో అనుకునేదనమాట. సో, ఓకేనా? సో, అబ్రహం స్టార్ట్ చేసిన జుడాయిజం అయినా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా మొత్తం 3 రిలీజియన్స్ కూడా సేమ్. అండ్ సేమ్ అంటే నేననేది డిఫరెంట్ బుక్స్ ఉన్నాయనుకోండి. బట్ అన్నిటిని కలిపి అబ్రహమిక్ రిలీజియన్స్ అంటారు. దానికి ఉండే కరెక్టరిస్టిక్స్ ఏంటంటే మనకి చెప్పాలంటే మోనోథిక్ రిలీజియన్స్ అనమాట. అంటే ఒకే గాడ్‌ని నమ్ముతారు అండ్ విగ్రహాధారణని గట్టా నమ్మరనమాట. సో, అది పక్కన పెడితే సో, ఇది అబ్రహం కట్టించారు. ఇది ఎప్పుడో అబ్రహం కట్టించింది అని అని అంటారనమాట మక్కాని. సో, మక్కా అనేది ఎక్కడుంది? మక్కా అనేది చాలా దూరంలో ఉందనమాట. అబ్రహం నివసించింది జెరూసలేము ఆ సైడ్‌లో అయితే, మక్కా అనేది చాలా దూరం ఉంది. అంత 1200 కిలోమీటర్స్ వచ్చి మరి మక్కాని నిర్మించాల్సిన అవసరం ఏంటనేది ఎవరికీ తెలీదు. ఓకేనా? సో, దట్ ఈస్ వన్ థింగ్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అది ఒక క్వెషన్. సో, సెట్ ఆఫ్ క్వెషన్స్ ఐ యామ్ పుట్టింగ్ టు ఒక ముస్లిం వరల్డ్‌కి ఈ ఇస్లాంలో రిఫార్మ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తా నేను ఈ క్వెషన్స్ నేను చేస్తున్నాను. సో, అది ఒకటి. సెకండ్ క్వెషన్. సో, ఇది అబ్రహం కట్టించి ఉండుంటే ఇది చాలా బైబిల్‌లో కానీ ఇది అప్పటికే ఫేమస్ అయ్యి ఉండాలి. బైబిల్‌లో కానీ, ఓల్డ్ టెస్టమనీ, న్యూ టెస్టమనీ బైబిల్స్‌లో ఇది ఆల్రెడీ దీని గురించి చెప్పి ఉండాలి. బట్ ఎక్కడ రాసి లేదనమాట. సో, అప్పుడు ఈ ముస్లిం రిలీజియస్ పెద్దలు ఏమన్నారంటే హిస్టారికల్‌గా జూస్, క్రిస్టియన్స్ కంబైన్ అయ్యి వీటి యొక్క ఎవిడెన్సెస్‌ని ఎరాడికేట్ చేశారని. అంటే పాపం జూస్, ముస్లిమ్స్ ఇద్దరు కొట్టుకుంటున్నారు. సో, ఆల్రెడీ జీసస్ పుట్టాక క్రిస్టియానిటీ వచ్చింది. వాళ్ళిద్దరికీ ఒక కాన్‌ఫ్లిక్ట్ నడుస్తుంది. ఎవరు రైట్, ఏదో రాంగ్ అనే దాని మీద జీసస్‌ని అంగీకరించడంలో ఒక చిన్న కాన్‌ఫ్లిక్ట్ నడుస్తుంది పాపం. పెద్ద కాన్‌ఫ్లిక్ట్ అనుకోండి. సో, నడుస్తుంది. వాళ్ళు 7th సెంచరీలో వచ్చే రిలీజియన్ మీద ఆళ్ళు అప్పటికే ఉన్న బుక్స్ మీద, సో, జూస్‌కున్న బుక్స్ ఆర్ క్రిస్టియన్స్‌కి ఉన్న బుక్స్ మీద వీటిని తొలగించారని చెప్పడం అనేది ఎంత? సో, అబ్రహం రిలీజియన్ అబ్రహం నమ్మినప్పుడు, అబ్రహం కట్టించినప్పుడు ఈ కాబా అనేది ఆల్రెడీ అప్పుడు ఏదో ఒక ఎవిడెన్సెస్‌లో ఉండాలి కదా! 7th సెంచరీ వరకు ఏ ఎవిడెన్సెస్‌లో కూడా జూస్ అండ్ క్రిస్టియానిటీ యొక్క స్క్రిప్చర్స్‌లో ఎక్కడ మెన్షన్ చేసలేదు దీని యొక్క ఇంపార్టెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటారంటే ఇది
ఒక వ్యాపార కేంద్రం అని గూడా అంటారనమాట. సో, ఈవెన్ వ్యాపార కేంద్రం అయ్యుండుంటే ఇస్లాం రాకన్నా ముందు ప్రాఫెట్ మహమ్మద్ కన్నా ముందు పీస్ బీ అపాన్ ఆయన ముందు ఇది చాలా సిగ్నిఫికెన్స్ ఉండాలి. ఈ రోమన్స్ వాళ్ళు చాలా విస్తరించినప్పుడు ఇది డెఫినెట్‌లీ ఒక వ్యాపార కేంద్రం అంటే డెఫినెట్‌గా దీన్ని అటాక్ చేసి ఉండుండొచ్చు. దీని మీద వచ్చుండొచ్చు. అది కూడా ఎక్కడ మెన్షన్ చేస్తలేదు. ఈవెన్ రోమన్ స్క్రిప్చర్స్‌లో గాని, రోమన్స్ యొక్క వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్స్‌లో గాని ఎక్కడ దీని గురించి మెన్షన్ చేసలేదనమాట. సో, అది దానికి కూడా ఆధారాలు లేవు. సో, ఇది ఏంటనే దాని గురించి ఆధారాలు లేవు. 8థ్ సెంచరీ కన్నా ముందు. సో, ఇంకా చెప్పాలంటే సో, మీకు ఇందాక చెప్పాను కదా నేను. సో, ఇది మక్కా అనేది మక్కా వైపే అందరూ ప్రే చేస్తారు. మసీదుల్లో మక్కా వైపే ప్రేయర్ నడుస్తది. మక్కా వైపే ప్రేయర్ ఉంటది. ఇంకా నేను ముస్లింలను అడుగుతున్నాను, ముస్లిం సోదరులను అడుగుతున్నాను ఏంటంటే, మీరు తెలుసుకోండి ఇది ఫస్ట్ జెరూసలం వైపు ప్రే చేయమని చెప్పారంట. ఓకేనా? జెరూసలం వైపు ప్రే చేయమని చెప్తే తర్వాత జూసు దాన్ని అవహేళన చేయడంతోటి మక్కా వైపు ప్రే చేయాలని తర్వాత మార్చారనమాట. ఎందుకు ఫస్ట్ అలా చెప్పారు అని అడిగితే, ఇది టెస్టింగ్ ఫర్ ఫాలోవర్స్‌కి ఒక టెస్ట్ లాంటిది అని అన్నారంట. అదేంటిది? చెప్పింది ఫాలో అయితే ఆళ్ళు నిజంగా మీట్ అయినట్టే కదా! అది ఏ విధంగా అసలు ఎలాంటి టెస్ట్ ఇది? సో, అదైతే ఎక్కడ అర్థం కానిది. ఆ టెస్ట్ ఏదో మక్కా వైపే చేయండి అని చేయొచ్చు కదా టెస్ట్. జెరూసలం వైపు చేయమని. అంటే ఇది ఒక కన్వీనియన్స్ ద్వారా డైరెక్షన్ పెట్టినట్టు అనిపిస్తుంది కానీ, ఎక్కడ దీనికి ఒక ఎవిడెన్స్ తోటి బేస్డ్ అయ్యి అలాగా లేనట్టు నాకు అనిపిస్తుందనమాట. ఇంకోటేంటంటే ఆచారాలు. ఇంతకన్నా చూస్తే అక్కడికెళ్ళి చేసేదేంటి? చుట్టూ తిరగడం. మక్కా వైపు చుట్టూ తిరగడం. అండ్ అక్కడున్న ఆ బ్లాక్ రాక్‌ని అందరూ కిస్ చేస్తా ఉంటారు. అండ్ డిఫరెంట్ ముస్లిం థియాలజిస్ట్స్ ఉంటారా, వాళ్ళు డిఫరెంట్‌గా చేస్తున్నారు. కొంతమంది కిస్ చేయాలని, కొంతమంది కిస్ చేయాల్సిన అవసరం లేదని ఒక డిఫరెంట్‌గా చెప్తున్నారు. బట్ దాని చుట్టూ ప్రదక్షిణలు చేయడం కానీ, దాన్ని కిస్ చేయడం కానీ, హిందూస్ ఆర్ అదర్ రిలీజియన్స్ చేసే ఒక విధంగానే ఉంది కదా! ఇది కొత్తగా ఏమీ లేదు కదా! సో, నేను చెప్పేదేంటంటే, ఆల్రెడీ అక్కడ పేగన్ అరబ్స్ ఉన్న అక్కడ అంటే ఒక అరబ్ ట్రైబ్స్ ఆల్రెడీ ఇదే చేసేవారనమాట. దాని చుట్టూ తిరగడం, అక్కడ ఒక విగ్రహాలు గట్టా ఉండేవి. అది ఏ రిలీజన్ అంటే ఒక ట్రైబల్ రిలీజన్ అనుకోండి. అక్కడ ఓన్‌గా వచ్చిన అరబ్ సొసైటీల్లో అక్కడ వచ్చిన రిలీజన్ అనుకోండి. వాళ్ళ విగ్రహాలు అయన్నీ ఉండేయి. సో, వన్స్ ఏదైతే ఇస్లాం వచ్చాకో దాన్ని ఆక్యుపై చేసుకొని అక్కడ విగ్రహాలన్నీ తొలగించేసి, దానికి చాలా హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. తొలగించేసి అది ఇస్లామిక్ ప్రేయర్ కింద అయిందనమాట. సో, బట్ ఇది చూస్తే కల్చరల్‌గా సేమ్ అవే ప్రాక్టీసెస్. బట్ కొత్త రంగు పూనుకుందనమాట. కొత్తగా దాన్ని ఇస్లామిక్ ప్రేయర్స్ జరుగుతా ఉన్నాయన్నమాట. నేనిక్కడ చెప్పేదేంటంటే, ఎస్పెషల్లీ ఎక్స్‌ట్రీమిస్ట్‌గా ఆలోచించే ముస్లిమ్స్‌కి చెప్తున్నాను. ఆ ముస్లిమ్స్ ఎవరంటే, మొన్న పెహల్గామ్‌లో ఒక 26 మందిని చంపేసి, ఒక ముస్లింలు కానందుకు వాళ్ళ ముస్లిమ్స్ కాదా అని వెరిఫై చేసి మరీ చంపేసిన వాళ్ళ గురించి. కానీ సో, వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఇది. ఓకేనా? సో, ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎక్స్‌ట్రీమ్‌గా ఆలోచిస్తే మీరు చూడండి, ఇది సేమ్ అదే ప్రాక్టీస్ హిందూస్ చేస్తారు. లేదంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ చేస్తున్నారు. జీసస్‌ని ప్రే చేసుకుంటారు. హిందూస్ ఏమో డిఫరెంట్ గాడ్స్‌ని ప్రే చేసుకుంటున్నారు. దీనికోసం ఇలాంటి ప్రాక్టీసెసే కదా వాళ్ళు కూడా చేస్తుంది. దానికి మీరు దీంట్లో కూడా మక్కా గురించి క్లియర్‌గా ఎవిడెన్సెస్ లేవు. ఎక్కడ చాలా డౌట్సే ఉన్నాయి దాని గురించి. అలాంటిది డౌట్స్ ఉన్న దాన్నే పట్టుకొని వేరే వాళ్ళు ఇలా చూస్తే మీరు కూడా ఇది విగ్రహాధారణ కింద ఉంది. అయినా నాకు చాలామంది చాలా ముస్లిం థియాలజిస్ట్ దానికి జస్టిఫికేషన్ ఇవ్వచ్చు. ఇది విగ్రహాధారణ కాదని. బట్ మిగతా రిలీజియన్స్ కూడా హిందూయిజం కానీ వీళ్ళు కూడా చేసేది. లేదంటే బుద్ధిజంలో బుద్ధుడికి ప్రే చేసుకునేది కానీ గార్డెన్ కాకపోయినా. బట్ సో, సింబాలిక్‌గా మీరు చేస్తుంది ఒకటే కదా! అలాంటిది మీరు కొంతమందిని చంపేయాలని అనుకోవడం కానీ అంతటి ఎక్స్‌ట్రీమ్స్‌కి చెప్తున్నాను. వాళ్ళని సపోర్ట్ చేసే ఎక్స్‌ట్రీమ్స్. వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎక్స్‌ట్రీమ్సే.
ఒకళ్ళని చంపేయాలి, మా పద్ధతి ఇది కాదు కాబట్టి వాళ్ళని చంపేయాలనుకున్న వాళ్ళకే, వాళ్ళంటి వ్యక్తులు, అలాంటి ఆలోచన వ్యక్తులకే చెప్తున్నాను. మీరే ఆలోచించండి. ఇంకా చాలా డౌట్స్ ఇందులోనే ఉన్నాయి. అలాంటిది ఎలాగా దీని గురించి? సో, నేను చెప్పేదైతే అదనమాట. ఓకేనా. సో, ఆహ్, ఈ ఛానెల్ ఉద్దేశ్యమే రిఫార్మ్స్ రావడం, రేషనల్ థింకింగ్ పెరగడం.